తెలంగాణలో బెట్టింగ్ యాప్స్ మీద ఒక పెద్ద చర్చ జరుగుతోంది. సైబరాబాద్ పోలీసులు రీసెంట్గా 25 మంది సెలబ్రిటీస్ తర్వాత సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మీద కేసులు బుక్ చేసినట్టు మనకు తెలుస్తోందనమాట. మనకు తెలుసు 2 రకాల గేమ్స్ ఉంటాయి. ఒకటి ప్యూర్ లక్ బేస్డ్ అనమాట. మనం ఒక రాయి ఇసురుతాం, అది ఎక్కడ టచ్ అవుద్దో అది లక్ అనమాట. కంప్లీట్ లక్. అలా కాకుండా ఒక స్కిల్ బేస్డ్ కానీ ఒక మెరిట్ బేస్డ్ కానీ అది డిఫరెంట్. సుప్రీంకోర్టు చాలా సందర్భాల్లో లాటరీస్ కానీ బెట్టింగ్ కానీ గేమింగ్ కానీ ఇలాంటి రకరకాల అంశాలు ముఖ్యంగా ఆన్లైన్ గేమింగ్ అంశాల్లో 2 వర్షన్స్ చెప్పింది. ఒకటి గేమ్ ఆఫ్ స్కిల్, ఏదైతే గేమ్ మన స్కిల్తో కానీ మన బ్రెయిన్తో కానీ దాని యొక్క పవర్తో కానీ కూడుకుందో దాన్ని గేమ్ ఆఫ్ స్కిల్ అంటాం. గేమ్ ఆఫ్ లక్ కావచ్చు, లేదా ఏదైనా మన సడన్ గా మనకు వచ్చే ఒక ఫార్చ్యూన్ కావచ్చు, అది జస్ట్ తగిలేదనమాట. అదే ఈ బెట్టింగ్ యాప్స్ అన్ని కూడా ఈ మధ్య జనాల్ని చాలా మంది ఎడిక్ట్ చేస్తున్నాయి. యాప్ డౌన్లోడ్ చేపించేసి దానిలో డబ్బులు పోగొట్టుకుని చాలా మంది యూత్ సూసైడ్ చేసుకుంటున్నారు అనమాట. దీనికి సంబంధించి తెలంగాణలో సైబరాబాద్ పరిధిలో పోలీస్ కేసులు రిజిస్టర్ అయినాయి. ముఖ్యంగా 2017లో తెలంగాణ గేమింగ్ యాక్ట్ కి అమెండ్మెంట్ వచ్చింది. దానిలో ఏదైతే ఈ లక్ బేస్డ్ బెట్టింగ్స్ ఉంటాయో ఇవన్నీ కూడా బ్యాన్ చేసినట్టు తెలంగాణ గేమింగ్ యాక్ట్ లో చెప్పారనమాట. కానీ చాలా మంది డబ్బులు కాసపడి ఈ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం, లేదా బెట్టింగ్ యాప్స్ సంబంధించి అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వటము, ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వాడి చాలా మంది ఈ యాప్స్ డౌన్లోడ్ చేసేలా చేసి డబ్బులు చాలా మంది యూత్ దీనివల్ల పోగొట్టుకోవడం. యూతే కాదు, చాలా మంది హౌస్ వైఫ్స్ కానీ అడల్ట్స్ కానీ చాలా మంది ఈ యాప్స్ ద్వారా డబ్బులు పోగొట్టుకుంటున్నారు. కాబట్టి దీని మీద తెలంగాణలో పెద్ద చర్చ మొదలైంది.